హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం బఫ్ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుందాం. అంటే బుగ్గరెట్టలు. వాళ్ళు ఈ బ్లౌజ్ సింపుల్గా ఉంది కదా, ఇలాగే సింపుల్గానే పెట్టమన్నారు, ఎక్కువ బుగ్గ లేకుండా. 2 టైప్స్ ఉంటాయండి. ఈ విధంగా సింపుల్గా అనేది ఒక టైప్ పెట్టుకుంటారు, ఇంకా బాగా బఫ్ బాగా కనిపించేలాగైతే ఇంకొక టైప్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఈ టైప్ అయితే కటింగ్ చేసుకుందాం బుగ్గరెట్టలు, ఓకేనా. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా కటింగ్ చేసుకునేదానికి చూడండి, ఖర్చు అనేది మనం వదులుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకునేదానికి ఖర్చు వదులుకోవాలి, ఓకేనా. వదులుకున్నాక ఎంత క్లాత్ పెట్టుకోవాలి మనము చూడండి, నేను చూపిస్తాను మీకు. 4 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా క్లాత్ ఉండేదాన్ని బట్టి అయితే మనం బుగ్గకు అనేది పెట్టుకోవాలండి. నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ అనేది మనం బాక్స్ అనేది వేసుకోవాలి. విధంగా బాక్స్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బుగ్గకి కింద పైన హ్యాండ్స్కి, ఇక్కడ కిందికి పైకి మనం బుగ్గకు వదులుకున్న క్లాత్, ఓకేనా. తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇలా పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పారంటే హ్యాండ్ లూజ్ ఉందన్నారు, కాబట్టి అలా వేస్తున్నాను, కొంచెం వదులుకొని. ఇది ఖర్చుకండి, హ్యాండ్ ఖర్చుకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది లెంత్ ఎంత ఉంది, లెంత్ చూడండి. లెంత్ అనేది మనం చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గరికి 5 ఇంచెస్ ఉంది లెంత్. ఇప్పుడు లెంత్ అయితే పెట్టుకుందాం మనం. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులకు వదిలేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చులకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సంక పెట్టుకుందాము. సంక డౌన్ చూడండి, 3 ఇంచెస్ ఉన్నారు. సంక డౌన్ అనేది ఎప్పుడు 2 ముక్కాలు 3 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. చూడండి, 2 ముక్కాలు పెట్టాను నేను డౌన్ పెట్టుకొని ఈ విధంగా గీత అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత సంక ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇది మనకు అసలు. ఈ డబ్బా వదిలేయండి, ఇక్కడ నుంచి అసలు ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా సంక ఇలా పెట్టుకొని హ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి, పెట్టుకొని ఇది సంక అసలు, ఇది అనేది మనం ఖర్చుకు అనేది వదులుకోవాలి. ఇలా పెట్టుకొని సంక, ఇది ఖర్చులకి, ఇది హ్యాండ్ లూజు, ఇది ఖర్చులకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసేసి చూడండి, ఇలా అనేది డ్రాయింగ్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసుకోవాలి. ఇది బఫ్కి, ఇది అసలు హ్యాండ్. ఇక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. మనకు బుగ్గ ఎక్కువగా రావాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇలా దీంట్లోకి అయితే కలిపేసుకొని కటింగ్ చేసుకోవాలి. బుగ్గ ఎక్కువ రావాలంటే వాళ్ళైతే వద్దన్నారండి. ఈ విధంగా సింపుల్గా తక్కువగానే పెట్టమన్నారు కాబట్టి నేను ఇలాగే కటింగ్ చేస్తున్నాను. ఎక్కువ కావాలంటే మనం ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఎలా కటింగ్ చేసుకోవాలో. ఇప్పుడైతే ఈ బుగ్గకి అయితే కటింగ్ అయితే చేసుకుందాం. అయితే చట్కా పెట్టేసుకుందాము. వీటికి చట్కాలు ఇంకేం అవసరం లేదండి, లోడటం కానీ ఏం అవసరం లేదు. ఇంతే అండి బఫ్ హ్యాండ్స్. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, బఫ్ హ్యాండ్స్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైన బుగ్గ కాడికి ఈ ఖర్చు అనేది బుగ్గ పెట్టుకోవాలి. ఇక్కడ కింది పక్కన ఇక్కడ దాకా అనేది మనం బుగ్గ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ బుగ్గ పెట్టుకోవాలి. ఈ చట్కా నుంచి ఈ చట్కాకి ఈ లెంత్ వర్క్లో మాత్రమే మనము బుగ్గ అనేది ఈ విధంగా అయితే చూడండి ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఈ లెంత్లో మాత్రమే మనం బుగ్గ పెట్టుకోవాలి. తర్వాత ఇదంతా మన హ్యాండ్, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి, నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఓకేనా. బాయ్.